ఒక అమ్మాయికి సహాయం చేస్తానని చెప్పానండి. నేను ఒక అమ్మాయికి సహాయం చేస్తా అని చెప్పాను. నేను గుడిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రాబ్లం చెప్పింది. ఏమనంటే వాళ్ళ ఆయన పెళ్ళైనాక ఒక 5 నెలలేమో సంసారం చేసి వదిలిపెట్టేశాడంట. తను ఇక్కడ అమీర్పేటలో రెడ్డి ల్యాబ్స్లో వర్క్ చేస్తుంది అకౌంటెంట్గా. తను ఇప్పుడు డైవర్స్ తీసుకోవాలనుకోవట్లేదు వాళ్ళ ఆయన దగ్గర. అసలు విషయం ఏంటంటే తను కొన్ని రోజుల కింద నా దగ్గరికి వచ్చింది గుళ్ళో వర్క్ చేస్తున్నప్పుడు. వచ్చి ప్రాబ్లం ఇదండి, మా ఆయన వదిలిపెట్టేశాడు, కేవలం శ్రీశైలంలో ఉంటున్నాడు అన్న కారణం చేత పెళ్లి చేసుకున్నా, ఎందుకంటే స్వామివారిని రోజు దర్శనం చేసుకోవచ్చని. కానీ కరెక్ట్గా ఒక 5 నెలలు కాపురం చేసి వదిలిపెట్టేశాడు నన్ను. పాప కూడా ఉంది ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు నన్ను అంటే తను చూసుకోమంటే నాకు వద్దు, వెళ్ళిపోను, అవసరం లేదు అని చెప్పి అంటున్నాడంట. నేను గుళ్ళో ఉంటే సహాయం చేస్తా అని చెప్పి తనకు చెప్పా, ఆ అమ్మాయికి చెప్పా, ఒక అన్నలాగా సహాయం చేస్తా అని చెప్పా. కానీ ఆ అమ్మాయికి సహాయం చేయాలంటే ఇప్పుడు నా దగ్గర ఎటువంటి వసతి లేదు. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే ఎవరైనా లాయర్స్, నన్ను ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే లాయర్స్ ఎవరైనా ఉంటే తనకి ఫ్రీగా ప్లీజ్, తన ఆర్థిక పరిస్థితి అంత బాగోలేదు, సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 7993616982 7993616982. డీటెయిల్స్ ఏంటివని నేను తర్వాత చెప్తాను. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్. ఇప్పుడు సహాయం చేసేవాళ్ళు ఒక ఆడపిల్ల అనుకోండి, చెల్లెలాగానో అక్కలాగానో భావించుకోండి తనని. సహాయం చేసేవాళ్ళు మగపిల్ల అనుకోండి, నాలాగా చెల్లెలాగా భావించుకోండి. ప్లీజ్ దయచేసి సహాయం చేయండి. ఒక్క చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అండి, రిక్వెస్ట్. బహుశా అమ్మవారి మిమ్మల్ని అడుగుతుంది అనుకోండి, ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్.